హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను జొన్నలతో దోస ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం 2 కప్పులు జొన్నలు తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. మనం జొన్నలు, సజ్జలు ఏ దోస అయినా సపరేట్గానే గ్రెయిన్స్ అనేది నానపెట్టుకోవాలండి. సో ఇక్కడ ఒక బౌల్లో 2 కప్పులు జొన్నలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఇంకో బౌల్లో 1 కప్ ఉద్దిపప్పు తీసుకోవాలి. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలండి. సో వీటిని బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నానపెట్టుకోవాలి. సో బాగా నానపెట్టుకోవాలి. ఓవర్నైట్ మార్నింగ్ నానపెడితే మనం నైట్కి గ్రైండ్ చేసేసుకోవచ్చు. సో సాయంత్రానికి చక్కగా నానిపోయినాయి. ఉద్దిపప్పు బాగా నానింది, జొన్నలు కూడా బాగా నానిపోయినాయి. ఇప్పుడు ముందుగా మనం జొన్నల్ని మిక్సీ జార్లో వేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. జొన్నల వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫైబర్, కాల్షియం, ఐరన్ ఇలా చాలా ఉంటుంది బెనిఫిట్స్. సో మనం వీక్లీ వన్స్ లేదా 2 వీక్ వన్స్ అన్నా మనం ఇలాంటి మిల్లెట్ దోశలా చేసుకుంటే హార్ట్కి, హెల్త్కి అన్నిటికీ చాలా మంచిది. ఇందులో చాలా ఫైబర్ ఉంటుంది కనుక జస్ట్ మనం 2 దోశ తింటే సరిపోతుందండి. మనకి టమ్మీ ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది. అండ్ ఇది ముఖ్యంగా పోస్ట్ పార్టమ్ వాళ్ళకి బెల్లీ కూడా రెడ్యూస్ అవుతుంది. సో ఫస్ట్ మనం జొన్నల్ని బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఉద్దిపప్పుని గ్రైండ్ చేసుకోవాలి. దోశలు మనకి బాగా క్రిస్పీగా రావాలంటే అందులో ఖచ్చితంగా అటుకులు అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఉద్దిపప్పు గ్రైండ్ చేసేటప్పుడు అటుకులు ఆల్రెడీ నానపెట్టుకున్నాను కదా, అవి కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఆ రెండింటిని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని వాటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. అంతే అండి. జొన్నలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు జొన్నలు గ్రెయిన్స్ లేకపోతే మనం జొన్న పిండితో కూడా వీటిని తయారు చేసుకోవచ్చండి. సో జొన్న పిండితో ఎలా దోశలు చేసుకోవాలంటే అది ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. అది ఒకసారి వీడియో తీసినప్పుడు మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇది మార్నింగ్ అండి, బాగా ఫర్మెంట్ అయిపోయింది. సో అందులోకి సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే. చూసారు కదా, చక్కగా ఫర్మెంటేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకా తవ హీట్ అయినాక దోశలు వేసుకోవడమే. ఇది బ్లడ్ షుగర్ని కూడా తగ్గిస్తుందండి. కాకపోతే ఆయిల్ లైట్గా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. చాలా క్రిస్పీగా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. అండ్ నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో వీటిని మనం పిల్లలకి కూడా పెట్టచ్చండి. నేను మా పిల్లలకి కూడా పెట్టాను, చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.